గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే పంచకర్మ ద్వారా ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు స్టార్ ఆయుర్వేద డాక్టర్ భరతేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఈ మధ్యకాలంలో ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు 50 years ఎబో ఉన్న వాళ్ళలో వచ్చేది జాయింట్ పెయిన్స్ అనేవి. ఇప్పుడు బిలో 30 years వాళ్ళు కూడా సఫర్ అవుతున్నారు జాయింట్ పెయిన్స్ వల్ల. అసలు మెయిన్గా ఎందువల్ల వస్తుంది జాయింట్ పెయిన్స్ అనేది? ముందు తీసుకున్నట్టయితే ఎర్లీ ఏజెస్లో రావడానికి కారణం ఒకటి మనము సెడెంటరీ లైఫ్ స్టైల్ కానివ్వండి, లేకపోతే ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ టు సన్ కానివ్వండి, అండ్ అగైన్ మన ఎక్సర్సైజ్ లేమి, అంటే మనం ఈవెన్ దో వి గెట్ యాంపుల్ ఆఫ్ టైం మన బద్ధకం ద్వారా కానివ్వండి, లేకపోతే లేచి టైం టేబుల్ మెయింటైన్ చేయకపోవడం కానీ, అలా దానివల్ల కూడా మనం ప్రాపర్ ఎక్సర్సైజ్ లేక అండ్ సన్కి ఎక్స్పోజ్ కాకపోవడం వల్ల కూడా మన బాడీలో విటమిన్ డి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. దానివల్ల కూడా ఆర్థరైటిస్ అనే కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకు ఈ ఫాస్ట్ ఫుడ్ లైఫ్కి అలవాటు పడడం, అండ్ అగైన్ ఈ సరైన మోతాదులో కాల్షియంకి తగిన అమౌంట్ ఆఫ్ తీసుకోకపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అండి. అండ్ అగైన్ వెన్ వీ టేక్ దిస్ ఇంటూ ఎర్లీ కానీ ఓల్డ్ ఏజెస్లో తీసుకున్నట్టయితే ఏజ్ పరంగా కూడా చాలా మటుకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అగైన్ ఎర్లీ ఏజెస్లో ఒబెసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వేరిన్ మనకు హోల్ ఆఫ్ ద బాడీ వెయిట్ మనకి కీళ్ళ మీద పడి అక్కడ కార్టిలేజ్ అనేది దెబ్బతిని అక్కడ ఇన్ఫ్లమేషన్ అనేది వస్తుందండి. ఓకే, ఆర్థరైటిస్లో టైప్స్ ఉంటాయి కదా, సో ఆ టైప్స్ గురించి చెప్పండి, వాటి సిమ్టమ్స్ చెప్పండి. మన టైప్స్ తీసుకున్నట్టయితే ఒకటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కానీ, అండ్ అగైన్ నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది తీసుకుంటాము. అండ్ అగైన్ ఇంకోటి నాన్ ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అనేది కూడా మనం తీసుకుంటామండి. వెన్ వీ టేకెన్ ఇన్ టు ద నాన్ ఇన్ఫ్లమేషన్, అంటే స్వెల్లింగ్ ఉండదు నాన్ ఇన్ఫ్లమేషన్ ఆర్థరైటిస్లో, స్వెల్లింగ్ ఉండదు. అండ్ అగైన్ మార్నింగ్ స్టిఫ్నెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అగైన్ ఇమ్మెటీరియల్ ఆఫ్ ద సీజన్ ఇది మనకు తరచుగా చూస్తుంటాం. అంటే లేవగానే ఒక 10 అడుగులు నడిచిన తర్వాత మనకు బాడీ కీళ్ళలు కానీ ఫ్రీగా అవ్వడం కానివ్వండి, అండ్ అగైన్ కొంచెం ఎక్కువసేపు నిలబడినా కానీ ఆ స్టిఫ్నెస్ రానివ్వండి, ఇవన్నీ మనము జనరల్గా నాన్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కింద తీసుకుంటాం. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్, అంటే స్వెల్లింగ్ ఉంటుంది, అంటే వాపు ఉంటుంది. చిన్న చిన్న కీళ్ళల నుండి స్టార్ట్ అయ్యి పెద్ద కీళ్ళల వరకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనము ఆర్ఏ ఫ్యాక్టర్స్లో కానివ్వండి, లేకపోతే గౌటీ ఆర్థరైటిస్లో మనం ఇది తరచుగా ఈ స్వెల్లింగ్ అనేది చూస్తుంటాము. దాంట్లో ఈ వెన్ కోల్డ్కి ఎక్కువ ఎక్స్పోజర్ కానివ్వండి, అండ్ అగైన్ సీజన్స్ పరంగా కూడా ఈ ఆర్థరైటిస్ అనేది స్వెల్లింగ్ అనేది చూస్తుంటాం. దాంతోపాటు కొన్ని సీరం యూరిక్ యాసిడ్స్ లెవెల్ పెరగడం, అండ్ అగైన్ కొన్ని ఒక్కొక్కసారి ఈ చలికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు HLA-B27 అనే జీన్ పాజిటివ్ ఉన్నప్పుడు కూడా యాంకోలైజింగ్ స్పాండిలైసిస్ అనేది వన్ ఆఫ్ ద కండిషన్ ఇక్కడ మనం తరచుగా చూస్తుంటామండి. ఓకే, సో ఆటో ఇమ్యూన్ డిజీజ్ కూడా ఉంటుంది వన్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్లో, దాని గురించి చెప్పండి. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ తీసుకున్నట్టయితే ఒకటి ఆర్ఏ ఫ్యాక్టర్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్. అండ్ అగైన్ సిఆర్పి లెవెల్స్ కూడా పెరగడం, దానివల్ల కూడా కీళ్ళ నొప్పులు అనేది మనం తరచుగా చూస్తుంటాము. అండ్ అగైన్ ఇప్పుడు దాకా చెప్పాను యాంకోలైజింగ్ స్పాండిలోసిస్ అని అనుకుంటాము. ఇది మనకు హోల్ ఆఫ్ ద బ్యాక్ స్టిఫ్నెస్ అనేది జరుగుతుంది. అండ్ అగైన్ ఈ బెండింగ్ ప్రోన్ పొజిషన్లో కానివ్వండి, అండ్ అగైన్ బెండింగ్ బ్యాక్ అనేది కూడా మనకు చాలా మటుకు ఇబ్బందిగా ఉంటుంది. దీంట్లో HLA-B27 అనే జీన్ పాజిటివ్గా ఉంటుంది. దానివల్ల కూడా ఈ హోల్ ఆఫ్ ద ఈ వర్టిబ్రస్ అనేది స్టిఫ్ అయిపోయి అక్కడ మస్కులర్ స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోయి అండ్ పెయిన్ రావడం కానివ్వండి, అగైన్ నమ్నెస్ రావడం కానివ్వండి ఎక్కువగా తరచూ చూస్తుంటాము. దాంతోపాటు గౌటీ ఆర్థరైటిస్, దీంట్లో కూడా ఈ సీరం యూరిక్ లెవెల్స్ యాసిడ్స్ ఎక్కువ పెరుగుతాయి. దానివల్ల కూడా నొప్పి రావడం కానివ్వండి, అండ్ అగైన్ ఆ ప్రికింగ్ సెన్సేషన్ అనేది చాలా మటుకు ఎక్కువగా ఉంటుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య చెప్పండి. మా మమ్మీకి ఇప్పుడు 2-3 years నుండి ఆర్థరైటిస్ ఉంది. ఓకే, రైట్, చెప్పండి అమ్మా. చెప్పండి సుష్మిత గారు. మెడిసిన్ వాడుతున్నాం అన్నమాట, అయినా కవర్ ఏం కావట్లేదు. ఓకే అండి, ఏం పని చేస్తుంటారమ్మా మీ మదర్? ఆమె జనరలీ హౌస్ వైఫే. ఓకే అండి, బరువు ఎక్కువగా ఉంటారా? ఏంటండి? ఎక్కువగా లావుగా ఉండడం కానివ్వండి, లేకపోతే హెవీ వెయిట్ ఉండడం కానివ్వండి ఉంటారా అండి? లాభం లేదు. 43, ఇప్పుడు 35 years, 43 ఉంటుంది వెయిట్. ఓకే అమ్మాయి, థైరాయిడ్ లెవెల్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయా? థైరాయిడ్ నార్మల్గా ఉందా అమ్మా? అవన్నీ నార్మల్గా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కువగా ఉంటాయమ్మా నొప్పులు? ఈ నైట్ టైంలో ఎక్కువగా ఉంటాయి అంటది. ఏమన్నా కొంచెం పని చేసినా ఎక్కువ ఉంటాయి అంటది.
ఓకే అమ్మ. వన్ థింగ్ యూజువల్లీ మనము ఫీమేల్స్లో తీసుకున్నట్టయితే ఈ కాల్షియం డెఫిషియన్సీ చాలా మటుకు ఎక్కువగా ఉంటుంది. వై బికాస్ అనేది మనం తీసుకున్నట్టయితే ఒకటి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల అండ్ అగైన్ థైరాయిడ్ ఎక్కువ తక్కువ కావడం, అంటే ఇంబ్యాలెన్స్ ఇన్ ద థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అండ్ అగైన్ ఈ కొందరు దాంట్లో యూటరస్ అనేది తీసేస్తారు, అంటే డ్యూ టు సమ్ రీజన్స్ యూటరస్ తీసేస్తారు. దానివల్ల కూడా కాల్షియం మెటబాలిజం అనేది తగ్గుతుంది. ఇఫ్ అట్ ఆల్ దట్ ఈస్ ద రీజన్ మనం కాల్షియం సప్లిమెంట్స్ ఎక్కువగా ఇచ్చినట్టయితే ఆ నొప్పి అనేది తగ్గుతుంది. దాంతోపాటు జనరల్ ఎక్సర్సైజ్, మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ కానివ్వండి, అండ్ అగైన్ కొంచెం ఎక్స్పోజర్ అంటే 6 to 6:30 మధ్యలో ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్లో ఎక్స్పోజ్ అయినట్టయితే చాలా మటుకు రిలీఫ్గా ఉంటుంది. దాంతోపాటు నువ్వుల నూనె విల్ హ్యావ్ అబండెంట్ సప్లై ఆఫ్ కాల్షియం అండి. అది మనకు ఆయిల్స్ కానీ మనకు కాళ్ళకు రాసుకొని కొంచెంసేపు సన్కి ఎక్స్పోజ్ అయితే డెఫినెట్గా నొప్పులు అనేది తగ్గుతాయండి. డాక్టర్ గారు, లేడీస్లో చూసుకుంటే చాలా మందికి జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి. సో మెనోపాజ్ కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్ అంటారా? యా, డెఫినెట్లీ మెనోపాజ్ విల్ బి వన్ ఆఫ్ ద రీజన్. వై బికాజ్ అక్కడ కొన్ని హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, FSH కానివ్వండి, LH కానివ్వండి, ఇంబ్యాలెన్స్ స్టేట్లో ఉంటుంది. అండ్ అగైన్ దట్ ఈస్ ద ట్రాన్సిషనల్ పీరియడ్, అంటే ఒక పీరియడ్స్ నుండి అండ్ అగైన్ పీరియడ్ స్టాప్ అయ్యే మధ్యలో దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ పీరియడ్ అని ఉంటుంది. అక్కడ ఇరిటబుల్గా ఉండడం కానివ్వండి, అగైన్ మజిల్ స్టిఫ్నెస్ కానివ్వండి, అండ్ అగైన్ కాల్షియమ్స్ లెవెల్ తగ్గిపోయి అక్కడ ఈ మజిల్ టు మజిల్ కాంట్రాక్షన్ లెవెల్స్ అనేది చాలా మటుకు తగ్గిపోతాయి. దానివల్ల కూడా మనకు స్టిఫ్నెస్ అండ్ అగైన్ అక్కడ పోరోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, సో ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? ఆర్థరైటిస్ని మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఎక్స్రేలో చాలా మటుకు మనకు ఆర్థరైటిస్ వచ్చిందా లేదా అని తెలిసిపోతుంది. ఇఫ్ అట్ ఆల్ ఈవెన్ దో ద ఎక్స్రేస్ ఆర్ నార్మల్, ఈవెన్ దో పర్సన్ ఈ సఫరింగ్ ఫ్రమ్ అంటే నొప్పులు రావడం కానివ్వండి, అండ్ అగైన్ జనరల్ వీక్నెస్ ఉన్నట్టయితే ఒకటి సీరం కాల్షియం లెవెల్స్ అనేది చేస్తాము. దానిలో కాల్షియం లెవెల్స్ ఎంతవరకు ఉంది అనేది చూసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ అట్ ఆల్ ఇది కాకపోతే మళ్ళీ RA ఫ్యాక్టర్స్ కానివ్వండి, లేకపోతే CRP లెవెల్స్ కానివ్వండి, ASO టైటర్స్ కానివ్వండి, ANA యాంటీబాడీస్ అనేది కొన్ని టెస్టులు చేసి దానివల్ల నిర్ధారించడం అనేది జరుగుతుందండి. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో 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 అండి, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారు చెప్పండి. నమస్కారం, చెప్పండి అమ్మా. డాక్టర్ గారు, కీళ్ళ నొప్పులు మొత్తం మోకాల నుండి కింది వరకు మంటలు డాక్టర్. మళ్ళీ నడుస్తుంటే పాదాల మడిమ నుండి మొత్తం ఒకటే మంటలు, కొద్ది దూరం నడిచిన నొప్పులు డైలీ, కీళ్ళు ఉబ్బడం లాంటివి జరుగుతుంటాయి. ఓకే అమ్మా, ఎప్పుడు ఎక్కువగా ఉంటుందమ్మా? ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది? ఏ టైంలో అని చెప్పలేము డాక్టర్. కొద్ది దూరం నడిచేసిందంటే మంటలు మంటాయి డాక్టర్. పాదాలు అరకలు మోకాలు మడిమ నుండి కిందికి అయితే విపరీతమైన నరాలన్నీ ఇట్లా ఏమంటారు లాగుతున్నట్టు ఒకలాంటి ఇదైతే పెయిన్ అయితే. ఓకే అమ్మా, నడుము నొప్పి ఏమైనా ఉంటుందా అమ్మా? నడుము నొప్పి కూడా ఉంటుంది డాక్టర్. కొద్దిగా నడిచిన నడుము నొప్పి కూడా ఉంటుంది. దాంతో పాటు ఎంతసేపు నడిచిన తర్వాత నొప్పి ఎక్కువగా అవుతుందమ్మా? ఒక 1/2 కిలోమీటర్ కూడా నడవలేను డాక్టర్. ఒక అరగంట ఎక్కడైనా షాపింగ్ మాల్ లో తిరిగిన తర్వాత కూడా ఒక అరగంట కూడా షాపింగ్ చేయలేను అసలు బయట. రైట్ అమ్మా. ఓకే అమ్మా, మీ ఎక్స్రే ఏమైనా తీయించారా? ఎప్పుడు తీయించలే, కానీ ఇంతకు ముందు కాల్షియం టాబ్లెట్స్ వాడాను ఒక 2 నెలలు అట్లా. అందులో మానేసాను అంతే. ఎప్పుడు డాక్టర్ దగ్గర కాల్షియం తక్కువ ఉంది వాడండి అని చెప్తుంటారు. రైట్ అమ్మా, అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ అగైన్ ఒకసారి ఎక్స్రే తీయించండి. దాంట్లో ఇఫ్ అట్ ఆల్ ఎనీ కంప్రెషన్ ఇన్ ద వర్టిబ్రేస్ ఉన్నట్టయితే కూడా ఇలాంటిది సిమ్టమ్స్ అనేది వస్తుంది. కంప్రెషన్ పడి దాని నర్వ్ మీద పడినట్టయితే ఈ మంట రావడం కానివ్వండి, లాగడం కానివ్వండి అనేది తరచుగా చూస్తుంటాం. మోస్ట్ ప్రాబబ్లీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ లంబార్ స్పాండిలోసిస్ కింద తీసుకోవచ్చు. ఒకటి కొంచెంసేపు రెస్ట్ అండ్ అగైన్ ఆయిల్ పెట్టి మర్దన చేసినట్టయితే చాలా మటుకు తగ్గుతుంది. కొంచెం సాఫ్ట్ సోల్స్ కానివ్వండి, అండ్ అగైన్ రెస్ట్ అండ్ అగైన్ కొన్ని యోగా ఆసనాస్ చేసినట్టయితే డెఫినెట్గా మీ సమస్య తీరిపోతుంది. ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, హరీష్ గారు, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. ఏం లేదు మేడం, మా అమ్మకు 2 years నుంచి ఇదే ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉందండి. ఓకే అండి. అయితే ఇప్పటి వరకు అలోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ దానికి కొద్దిగా ప్రాబ్లం బాగా అవుతుంది. ఓకే అండి. స్టార్టింగ్ మెడిసిన్ వాడినప్పుడు మాత్రం బాగుంటుంది. ఓకే, ఏజ్ 60 years ఉంటుంది మేడం. ఓకే అండి. కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉంటాయి, నడుము నొప్పి ఎక్కువగా ఉంటుందండి? ఈ కీళ్ళ నొప్పులు చాలా ఉంటాయి మేడం, మోకాల నొప్పులు చాలా ఉంటాయి. మోకాల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటుంది. రైట్ అండి. ఒకటి ఈ ఓల్డ్ ఏజ్లో మనము షష్టికశాలి పిండ స్వేద కానివ్వండి, అండ్ అగైన్ జానుబస్తి చేసినట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. ఒకటి ఏజ్ వచ్చిన వాళ్ళలో చాలా మటుకు ఓన్లీ వీ కెన్ ప్రివెంట్ ద పెయిన్ని చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు, ఒక 60 to 70%. అండ్ అగైన్ దట్ 30% వీ కాంట్ మనం మేనేజ్ చేయలేకపోతాము.
సో ఈ వాట్ ఎవర్ దిస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టయితే చాలా మటుకు యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి పంచకర్మ ట్రీట్మెంట్ ఇప్పించినట్టయితే చాలా మటుకు మీ మదర్కి మేలు జరుగుతుందండి. డాక్టర్ గారు ఇందాక చెప్పారు పంచకర్మ ట్రీట్మెంట్ అనేసి, అది ఏ విధంగా ఉంటుంది, అది ఎవరి కోసం సూట్ అవుతుంది? అంటే పంచకర్మ ట్రీట్మెంట్ మనం తీసుకున్నట్టయితే డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆర్థరైటిస్లో ఇఫ్ అట్ ఆల్ ఆర్ఏ ఫ్యాక్టర్ ఉన్నా కానీ ఆమవాతం అంటాం, మన ఆమవాతంలో మరి వేరే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. దాని ముందు శమన చికిత్స చేసి దాని తర్వాత పంచకర్మ ట్రీట్మెంట్ అనేది మనము తీసుకుంటూ ఉంటాము. దాంతోపాటు ఇఫ్ అట్ ఆల్ ఈ లంబర్ స్పాండిలోసిస్కి అండ్ అగైన్ బ్రిటల్నెస్ ఆఫ్ అంటే కాల్షియం లెవెల్ తగ్గిపోవడం దాంట్లో మనం షష్టికశాలి పిండ స్వేదం అని అంటాము. దాంట్లో ఈ బ్రౌన్ రైస్ని ఉడికించి దాని హోల్ బాడీని మసాజ్ చేసినట్టయితే బాడీలో ఉన్న కాల్షియమ్స్ని అబ్జర్వ్ చేసుకొని దాని నుండి బోన్స్కి స్ట్రెంత్ అనేది వస్తుంది. ఇన్ ద కేస్ ఆఫ్ లంబార్ కానివ్వండి అండ్ అగైన్ సర్వైకల్ స్పాండిలోసిస్లో తీసుకున్నట్టయితే ఇక్కడ ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ రీజన్లో మనము బస్తీ ఇవ్వడం కానివ్వండి, ఆయిల్స్ ఎక్కువసేపు నిలబెట్టి అక్కడ ఆయిల్ అబ్జార్ప్షన్ అనేది జరుపుతాము. దానివల్ల కూడా చాలా మటుకు నర్వ్ కంప్రెషన్ అనేది తగ్గిపోయి పెయిన్ రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు ఇఫ్ అట్ ఆల్ మోకాళ్ళలో వచ్చినట్టయితే అక్కడ జానుబస్తి అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఇన్ ద కేస్ ఆఫ్ ఆర్ఏ కానివ్వండి లేకపోతే HLA-B27 కానివ్వండి ఆర్ ఎల్స్ మజిల్ స్టిఫ్నెస్లో చూసుకున్నట్టయితే చూర్ణపిండ స్వేదనం అనేది చేస్తారు. దానివల్ల కూడా చాలా మటుకు రిలీఫ్ ఉంటుందండి. సో ఎన్ని డేస్లో మనకి రిజల్ట్స్ కనిపిస్తాయి, అంటే సివియారిటీ ఆఫ్ ది డిజీజ్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందా? డెఫినెట్లీ ఇఫ్ అట్ ఆల్ అక్యూట్ కండిషన్స్లో పేషెంట్ వచ్చినట్టయితే ఇట్ టేక్స్ అంటే 7 to 14 డేస్లో ఈ ఓన్లీ జస్ట్ డ్యూ టు పంచకర్మ ట్రీట్మెంట్స్ మనం చాలా మటుకు రిలీఫ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇఫ్ అట్ ఆల్ క్రానిక్ కండిషన్స్ అండ్ మరి ఏజ్ని బట్టి కూడా మనం దాన్ని డిసైడ్ చేయాల్సి వస్తుంది. ఇఫ్ అట్ ఆల్ ఓల్డ్ ఏజ్లో అయితే ఒక 14 to 28 డేస్ కానివ్వండి అండ్ అగైన్ మంత్లీ 7 డేస్ అనేది ఇచ్చుకున్నట్టయితే చాలా మటుకు రిలీఫ్ అనేది మనం చూస్తుంటాం. డాక్టర్ గారు కొంతమందికి సోరియాసిస్ ఉన్న వాళ్ళలో సోరియాటిక్ ఆర్థరైటిస్ కనిపిస్తుంది. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సోరియాసిస్ ప్లస్ ఈ ఆర్థరైటిస్కి కంబైన్డ్గా ట్రీట్మెంట్ ఉంటుందా? నో అలా ఉండదండి. ఇఫ్ అట్ ఆల్ సోరియాసిస్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చి దాని తర్వాత సోరియాటిక్ ఆర్థరైటిస్ కింద చేంజ్ అయినట్టయితే దాన్ని ఫస్ట్ సోరియాసిస్ని మనం చాలా మటుకు ట్రీట్ చేసిన తర్వాతనే దానికి ఆర్థరైటిస్కి మనము మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఓన్లీ మెయిన్ కాజ్ ప్రైమరీ కాజ్ని మనం ట్రీట్ చేసినట్టయితేనే దాని సెకండరీ వచ్చే డిసీజెస్ని మనం తర్వాత ట్రీట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు డైట్ పరంగా చాలా రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వాలనేసి ఒక అపోహ ఉంది, అది ఎంతవరకు నిజం అంటారు? ఎటువంటి డైట్ తీసుకోవాలంటారు ట్రీట్మెంట్తో పాటు? అపోహ అనడం చాలా మటుకు కరెక్ట్ అండి. వై బికాస్ కొందరు చాలా మటుకు తీసుకున్నట్టే వేడి జరగడం అనేది జరుగుతుంది అండ్ అగైన్ కళ్ళు తిరగడం అనేది అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. దిస్ ఈజ్ ఓన్లీ డ్యూ టు ప్లాసిబో ఎఫెక్ట్ అండి. వస్తుందో లేకపోతే తీసుకుంటే ఇది ఉంటుంది అన్న భావన ముందే ఉండడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వన్ థింగ్ మెడిసిన్ వాడినప్పుడు ఏమవుతుందంటే బాడీలో మెటబాలిక్ రేట్ అనేది పెరిగి దానివల్ల కూడా జస్ట్ కొంచెం సేపు ఒక 0.2 degrees సెంటిగ్రేడ్స్ బాడీ హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వెరీ మచ్ కామన్ ఇన్ ఎవ్రీబడి అండి. అది మనము వేడెక్కడం అనేది అనరు. సో ఒకసారి మనం ఈ మెడిసిన్స్ తీసుకున్నట్టయితే ఒకటి ఎక్కువ నీళ్లు తాగడం కానివ్వండి, మజ్జిగ తాగడం అండ్ అగైన్ కోకోనట్ వాటర్ తాగినట్టయితే ఆ హీట్ని మన బాడీ చాలా మటుకు కాంపెన్సేట్ జరుగుతుంది. అండ్ అగైన్ ఈ మెడిసిన్స్ వాడేటప్పుడు డైట్ పరంగా తీసుకున్నట్టయితే చాలా మటుకు ఈ దుంపలు కానీ లేకపోతే వంకాయ పదార్థాలు కానివ్వండి, ఈ నంచు పదార్థాలు చాలా మటుకు అవాయిడ్ చేసినట్టయితే మేలు ఉంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి మేడం. చెప్పండి సమస్య చెప్పండి. నాకు స్పాండిలైటిస్ ఉంది మేడం, బీపీ కూడా ఉంది. ఓకే ఓకే చెప్పండి సుందర్ సింగ్ గారు. సార్ నాకు స్పాండిలైటిస్ ఉంది సార్. ఓకే అండి. ప్లస్ మెడిసిన్ వాడాను, కాల్షియం వాడినా అది తగ్గట్లేదు. దాంతో పాటు బీపీ కూడా ఉంది. ఓకే అండి. అది తగ్గాలంటే ఎట్లా సార్? డెఫినెట్గా తగ్గుతుందండి. అంటే ఏ స్పాండిలోసిస్ అండి? సర్వైకల్ స్పాండిలోసిస్ ఆర్ లంబర్ స్పాండిలోసిస్ అండి? సర్వికల్ అనుకుంటారండి. ఇక్కడ మెడ వైపు ఉండదు. ఓకే అండి. మీరు జర్నీ ఎక్కువగా చేస్తారా? బైక్ జర్నీ కానివ్వండి లేకపోతే సిట్టింగ్ జాబ్ ఉంటుందండి? అవును సార్, ఇంతకుముందు చేసేవాడిని, ఇప్పుడు తగ్గించుకున్నాను, అయినా అది ప్రాబ్లం పోవట్లేదు. ఒకటి అక్కడ గ్రీవబస్తి చేసినట్టయితే చాలా మటుకు రిలీవ్ ఉంటుంది. దాంతోపాటు చూర్ణపిండ స్వేదనం అనేది చేస్తారు. అభ్యంగనం తర్వాత చూర్ణపిండ స్వేదనం అని చేస్తారు. అది ఒక 7 to 14 days థెరపీ తీసుకోండి. దాంతోపాటు కొంచెం ఇంటర్నల్ మెడిసిన్ వాడినట్టయితే చాలా మటుకు రిలీఫ్ ఉంటుంది. అండ్ అగైన్ ఎర్లీ మార్నింగ్ కొన్ని నెక్ ఎక్సర్సైజెస్ అంటే నెక్ని పైన కింద తిప్పడం కానివ్వండి అండ్ లెఫ్ట్ టు రైట్ చేసినట్టయితే దట్టు ఇన్ స్లో మోషన్స్ చేసినట్టయితే కూడా చాలా మటుకు రిలీఫ్ ఉంటుందండి.
డాక్టర్ గారు కొంతమంది వాకింగ్ చేసేటప్పుడు కానివ్వండి, మెట్లు ఎక్కేటప్పుడు కానివ్వండి, నీస్ దగ్గర క్రాక్లింగ్ సౌండ్ వస్తుంటుంది. Right. అది ఎందువల్ల అంటారు? యా, క్రాక్లింగ్ సౌండ్ డ్యూ టు అంటే ఈ ఆస్టియోఫైట్స్ అనేది ఉంటాయి, అంటే ఇర్రెగ్యులర్ డికంపోజిషన్ కాకుండా ఆర్ ఎల్స్ ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బోన్స్ అనుకుంటాము. అంటే అండ్ ఏజ్ ఓల్డ్ పర్సన్స్లో మనం ఇది రెగ్యులర్గా చూస్తుంటాం. అంటే కాల్షియం డిపోజిషన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్గా లైన్ బై లైన్, లేయర్ బై లేయర్ ఉండాల్సి వస్తుంటాయి. అండ్ అగైన్ ఇన్ ఓల్డ్ ఏజ్లో ఇది తీసుకున్నట్టయితే లేయర్ బై లేయర్ ఫామ్ అవ్వకుండా ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఫామ్ అయ్యి అండ్ అగైన్ ఇంకో దగ్గర తక్కువ ఫామ్ అయ్యి ఈ నడిచేటప్పుడు అవి రెండు రాపిడి వల్ల కూడా సౌండ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనం జనరల్గా చూస్తుంటాము. అండ్ అగైన్ ఈ పర్టికులర్ థింగ్ మెట్లు ఎక్కేటప్పుడు కానీ మెట్లు దిగేటప్పుడు కానీ మనం చాలా మటుకు చూస్తుంటాం. అండ్ దట్ టు ఇన్ ఇర్రెగ్యులర్ రోడ్స్, అంటే క్లీన్ రోడ్స్ కాకుండా బంపీ రోడ్స్లో కూడా ఇది తరచుగా చూస్తుంటామండి. డాక్టర్ గారు, ఈ నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు మెయిన్లీ వాళ్ళు వాకింగ్ చేయలేరు చాలా మంది. రైట్ అండి. సో వాళ్ళు ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలంటారు? యా, అంటే వాకింగ్ చేయనప్పుడు జస్ట్ అంటే కాలు లేపడం, అంటే కూర్చుని కాలు లేపడం కానివ్వండి, కాలు దింపడం అండ్ అగైన్ ఆ టో ఎక్సర్సైజెస్ చాలా మటుకు చేసినట్టయితే రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు కొంచెం సన్ ఎక్స్పోజర్ అండ్ అగైన్ ఈ నువ్వుల నూనె కానివ్వండి ఆర్ ఎల్స్ కొబ్బరి నూనె పెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ చేసినట్టయితే చాలా మటుకు రిలీవ్ ఉంటుంది. అండ్ అగైన్ దిట్టు ఇంకా సివియారిటీని బట్టి కూడా మనం వాకింగ్ చేయాలా వద్దనేది మనం డిసైడ్ చేయవచ్చు. ఇఫ్ అట్ ఆల్ హెఫ్టీ పర్సన్ ఉన్నారు అండ్ అగైన్ విత్ నీ పెయిన్స్ అంటే కొంచెం సేపు వాకింగ్ చేసినట్టయితే ఈవెన్ బాడీ వెయిట్ తగ్గి అండ్ ఇన్ రెగ్యులర్ బేసిస్గా ఆ పెయిన్ అనేది తగ్గుతుందండి. ఓకే, సో ఈ జాయింట్ పెయిన్స్ అనేది నీస్ దగ్గరే కాకుండా మిగతా వేరే పార్ట్స్లో ఎక్కడి నుంచి వస్తుంది పెయిన్ అనేది? పెయిన్ అండ్ రైట్ థింగ్, నీ జాయింట్స్, వై బికాస్ ఓన్లీ నీ జాయింట్స్ అనేది మనం ఎక్కువగా ఎందుకు చూస్తూనే ఉంటాయి. అండ్ నీ అండ్ యాంకిల్ జాయింట్స్ ఆర్ ద ఓన్లీ టూ జాయింట్స్ వెరిన్ మన హోల్ బాడీ వెయిట్ అది బేర్ చేస్తుంటుంది. సో అది మనకు చాలా మటుకు హైలైట్ అయ్యి మనకు పెయిన్స్ అక్కడే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా మనము ఈ ఆర్ఎఫ్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, గౌటీ ఆర్థరైటిస్లో చూసుకున్నట్టయితే థమ్, మన కాలి బొటన వేలుకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అక్కడ నుండి స్టార్ట్ అయ్యి అండ్ అగైన్ రెగ్యులర్గా అండ్ గ్రాడ్యువల్గా పైన జాయింట్స్కి పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అగైన్ ఆర్ఎఫ్ ఫ్యాక్టర్లో చూసుకున్నట్టయితే ఈ చిన్న కీళ్ళ నొప్పులు, లైక్ అంటే చేతిలో ఉన్న చిన్న కీళ్ళ నుండి స్టార్ట్ అయ్యి అండ్ అగైన్ క్రమేపీ పైనకు వచ్చే పాకే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ ఈ ఆర్ఏ కానీ గౌటీ ఆర్థరైటిస్లో మనం తరచుగా చూస్తాము. అండ్ అగైన్ ఇన్ ఫ్రోజన్ షోల్డర్స్, అంటే కొందరికి ఈ ఒకటే సైడ్ పండుకుని అలవాటు ఉంటుంది అండ్ దాంట్లో కూడా ఈ షోల్డర్ జాయింట్స్లో పెయిన్ అనేది మనం తరచుగా చూస్తుంటాము. ఓకే, ఇందాక మీరు చెప్పారు పంచకర్మ ట్రీట్మెంట్ గురించి అనేసి. సో అందరు ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళందరికీ పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తారా, లేకుంటే కొన్ని కేసెస్లో ఉట్టి మెడికేషన్ ద్వారా తగ్గిపోతుందంటారా? యా, అంటే అక్యూట్ కండిషన్లో తీసుకున్నట్టయితే ఓన్లీ మెడికేషన్ చాలండి. అండ్ వై బికాస్ వీఆర్ జస్ట్ సప్లిమెంట్ ఇస్తుంటాం, కాల్షియం సప్లిమెంట్స్ కానివ్వండి, లేకపోతే జనరల్ కాల్షియం మెటబాలిజం అయ్యే గ్లాండ్స్ని ట్రిగర్ చేసే మెడిసిన్స్ ఇస్తుంటాం. అది అక్యూట్ కండిషన్లో 1 or 2 months వాడినట్టయితే అది చాలా మటుకు రిలీవ్ ఉంటుంది. అండ్ అగైన్ ఇఫ్ అట్ ఆల్ థైరాయిడ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నట్టయితే అక్కడ థైరాయిడ్కి ట్రీట్మెంట్ ఇస్తే చాలా మటుకు తగ్గిపోతాయండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, శ్రీనివాస్ గారు, నమస్తే అండి. అవునండి, నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, నమస్తే అండి. నేను నల్గొండ నుండి మాట్లాడుతున్నాను. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. నల్గొండ నుండి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు. అవును మేడం. సార్, నాకు లుంబార్ ప్రాబ్లం ఉందండి. L5S1 వచ్చిందండి. ఓకే అండి. అది లాస్ట్ 4 years ఉందండి. రైట్ అండి. అది నేను ఒక 2 months అవుతుంది ఇది సివియర్కి వచ్చేసి. ఓకే అండి. అండ్ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు అలోపతిలో తీసుకున్నాను సార్. కొంచెం 50% తగ్గింది. ఓకే అండి. కానీ ఇంకా పెయిన్ అన్నది మిడిల్ లో పెయిన్ ఉంది సార్. ఇంకా రైట్ అండి. 2 కాళ్ళకు ఉంటుందా ఎక్కువ? ఒకటే కాదు సార్, రైట్ సార్. రైట్కి ఎక్కువ ఉంటుంది. ఎంతసేపు నిలబడితే ఎక్కువ? ఎంతసేపు నేను నిలబడితే? నిలవలేకపోతున్నాను సార్. జస్ట్ ఒక 2 minutes కూడా నేను నడవలేకపోతున్నాను. ఓకే అండి. తిమ్మురులు ఎక్కుతాయండి? తిండి లెక్క సార్. 2 minutes కూడా వాక్ చేయలేకపోతున్నాను. రైట్ అండి. లంబార్ స్పాండిలోసిస్లో మనము పంచకర్మ ట్రీట్మెంట్ లైక్ ఇక్కడ మనం మాత్రబస్తి అనేది ఇస్తాం. కొన్ని ఆయిల్ నుండి, కొన్ని స్పెసిఫైడ్ ఆయిల్స్ నుండి ఎనిమా, అంటే మాత్రబస్తి అండ్ బస్తి అంటే మనం జనరల్గా ఎనిమాని తీసుకుంటాము. ఎనిమా ఇచ్చినట్టయితే అక్కడ లంబార్ ప్లెక్సెస్ని యాక్టివేట్ చేసి కంప్రెషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల కూడా నర్వ్ మీద కంప్రెషన్ తగ్గినప్పుడు ఈ పెయిన్ కానివ్వండి అండ్ అగైన్ ఎక్కువసేపు కూర్చుంటే కంప్రెస్ కానివ్వండి, ఇవన్నీ తగ్గుతాయి. సో ఒక 2 to 5 days వరకు కానీ మనం మాత్రబస్తి మీకు ఇచ్చినట్టయితే డెఫినెట్గా తగ్గుతుందండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో దీనివల్ల హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం సార్, నమస్తే సార్. నమస్కారం, చెప్పండి.
ఇట్లా ఈ కాళ్ళన్నీ లాగుతున్నాయి సార్, ఈ కాళ్ళు లాగుతున్నాయి, చిక్కలు కిందికి లాగుతున్నాయి, ప్లస్ మెడ నొప్పి వస్తుంది, మెడ నుంచి ఈ చేతులకు ఊపి వస్తుంది, ఇట్లా నరాలు కొట్టుకుంటున్నాయి బాగా. రైట్ అండి. ఒక్కొక్కసారి చిన్న బొటోనేలు ఉంటాయి కదా కాలు కింద, ఓకే అండి. అది కూడా ఇప్పుడు లాగినట్టు అనిపిస్తుంది. మెడ నుంచి ఇట్లా చేతులు లాగుతున్నాయి, ఇట్లా పిక్కలు ఇట్లా వంగుతున్నాయి సార్, వంగితే ఇట్లా నరాలు దుఃఖిపోయినట్టు అవుతున్నాయి, టైట్ అయినాయి. ఓకే అండి. అప్పుడప్పుడు వెన్ను కూడా నొప్పి వేస్తుంది సార్. రైట్ అండి. ఏం పని చేస్తుంటారండి హరి గారు? నేను డ్రైవింగ్ చేస్తుంటాను సార్, కార్ డ్రైవర్ని. ఓకే. ఎంతసేపు డ్రైవ్ చేస్తారు ఆన్ అండ్ డైలీ? మాక్సిమం రోజుకు 200 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాను సార్. ఇది ఎవరు చూపించాలో తెలియట్లేదు సార్, చాలా సఫర్ అవుతున్నాయి సార్ నేను. రైట్ అండి. ఒకటి ఆర్థోపెడిషియన్ కన్నా చూపించండి, లేకపోతే దగ్గరున్న ఆయుర్వేదిక్ డాక్టర్కి చూపించండి. మీరు 2 ప్రాబ్లమ్స్ నుండి సఫర్ అవుతున్నారు. ఒకటి సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్. సర్వైకల్ మీకు క్లాసికల్ సిమ్టమ్స్ సర్వైకల్ స్పాండిలోసిస్లో తెలుస్తుంది. 2 చేతులకు పెయిన్ రావడం అండ్ అగైన్ మెడ స్టిఫ్నెస్గా ఉండడం. అండ్ అగైన్ లంబార్ స్పాండిలోసిస్లో తీసుకున్నట్టయితే ఆ నర్వ్ సప్లై ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు కూడా మీకు ఆ పెయిన్ అనేది చాలా మటుకు వస్తుంది. కాబట్టి దిస్ ఈస్ క్లాసికల్ సిమ్టమ్ అండి. ఒకటి రెస్ట్ అండ్ అగైన్ కొంచెం డ్రైవింగ్ అనేది కొంచెం తగ్గించండి. అండ్ అగైన్ సంబంధిత డాక్టర్కి చూపించినట్టయితే డెఫినెట్గా తగ్గుతుందండి. డాక్టర్ గారు, కొంతమందికి ఆర్థరైటిస్ ప్రొలాంగ్ పీరియడ్లో ఉంటుంది, చాలా ఇయర్స్ నుంచి సఫర్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మన కాంప్లికేషన్స్ ఏమైనా వస్తాయంటారా? కాంప్లికేషన్ యాజ్ సచ్ తీసుకున్నట్టయితే ఓన్లీ రెస్ట్రిక్టెడ్ మూమెంట్ అనేది మనకి ఉంటుంది. అండ్ అగైన్ ఎక్కువసేపు నిలబడలేరు. అండ్ అగైన్ వాకింగ్ చేసినా కూడా బ్యాలెన్స్ అనేది తప్పి పడిపోవడం కానివ్వండి, లేకపోతే ఈ లింపింగ్ వాక్ అంటాం, అంటే గేట్ చేంజ్ అవ్వడం, ఇది మనం తరచుగా చూస్తుంటాం. అదే ఇఫ్ అట్ ఆల్ గేట్ చేంజ్ కావడం అంటే నడకలో చేంజ్ వచ్చినట్టయితే అది కూడా మన వర్టిబ్రే మీద ఎఫెక్ట్ చూపుతుంది. దానివల్ల కూడా నెక్స్ట్ సియాటికా కానీ లేకపోతే కంప్రెషన్స్, వేరే కంప్రెషన్, వర్టిబ్రల్ కంప్రెషన్స్ కానివ్వండి, మనం వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎల్స్ ఓన్లీ గేట్లోనే చేంజ్ ఉండి అండ్ అగైన్ సియాటికా కాకుండా వేరే ప్రాబ్లమ్స్ అంటే స్టిఫ్నెస్ ఉండడం అండ్ అగైన్ అన్యూస్డ్ డిస్ట్రోఫీ అంటాం. అంటే ఆ పార్ట్ని మనం చాలా మటుకు యూస్ కాకుండా దాని నొప్పి ఉందనేది ఉండి దాన్ని యూస్ చేయకుండా ఉన్నట్టయితే కూడా ఆ పార్ట్ అలానే స్టిఫ్నెస్ ఉండి నెక్స్ట్ అది మూమెంట్కి ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే, కొంతమందికి మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది, అంటే మార్నింగ్ లేవగానే వాళ్ళు అసలు నడవలేరు, హ్యాండ్స్ కూడా మూవ్ చేయలేరు, అది ఎందువల్ల అంటారు? ఇది క్లాసికల్ ఆర్థరైటిస్ సిమ్టమ్స్ వేరిన్ మనకు సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే ఒక జాయింట్ మధ్యలో జాయింట్లో మనకు ఈ గ్రీస్ లాగా, మనం ఇఫ్ ఎట్ ఆల్ మనం బండిలో తీసుకుంటే గ్రీస్ లాగా ఉంటుంది. దట్ సేమ్ మెకానిజం మన బాడీలో కూడా ఉంటుంది. ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గిపోయి అక్కడ రాపిడి వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది ఏర్పడుతుంది. వన్స్ అగైన్ అంటే పడుకున్న కండిషన్లో కానీ ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చున్నట్టయితే లేచి నిలబడడానికి ఇబ్బందిగా ఉండి ఆ రాపిడి వల్ల నొప్పి అనేది చాలా మటుకు ఎక్కువగా చూస్తుంటాం. సో ఆర్థరైటిస్ ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉందంటారా? వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మన ఈ లైఫ్ స్టైల్ని కూడా చాలా మటుకు వెరీ ఇంపార్టెంట్, వస్తుందా రాదా అని డిసైడ్ చేయడానికి. ఇఫ్ అట్ ఆల్ ఉన్నట్టయితే మనకు ఎర్లీ ఏజెస్లోనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ అండ్ అగైన్ సింపుల్ ఎక్సర్సైజెస్ కానీ అండ్ మార్నింగ్ వాక్ చేసినట్టయితే అండ్ అగైన్ కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టయితే చాలా మటుకు మనం వచ్చే కండిషన్ని చాలా మటుకు పోస్ట్పోన్ చేసే కండిషన్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సో నీ జాయింట్ పెయిన్ సివియర్ అయితే నీ రీప్లేస్మెంట్ సర్జరీ వరకు వెళ్తారు. సో సర్జరీ వరకు వెళ్ళకుండా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందంటారా? డెఫినెట్లీ ఉందండి. అండ్ అగైన్ దట్టు చెప్పాను కదా, కండిషన్ని బట్టి మనం అది పంచకర్మ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. ఒకటి ఇఫ్ అట్ ఆల్ నీ రీప్లేస్మెంట్ అని చూసుకున్నట్టయితే ఓన్లీ జానుబస్తి చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుంది. దట్టు జానుబస్తి చాలామంది ఒక 1 సిట్టింగ్ ఆర్ 2 సిట్టింగ్స్ తీసుకొని మనకు కాలేదని అంటారు. దట్ సివియర్ కండిషన్స్లో మినిమం 21 to 28 డేస్ అనేది జానుబస్తి ఇచ్చినట్టయితే చాలా మటుకు మనం నీ రీప్లేస్మెంట్ కండిషన్స్ మనం అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సో పంచకర్మ ట్రీట్మెంట్ ఒక అడ్వాంటేజెస్ చెప్పండి. పంచకర్మ ట్రీట్మెంట్లో తీసుకున్నట్టయితే మన పంచకర్మ జనరల్గా పంచకర్మ ఆర్ 5 అండి. ఒకటి వమనము, విరేచనము, నస్యము, బస్తి అండ్ అగైన్ రక్తమోక్షణం అనేది చేస్తాము. దీనికి ముందు మనము ఈ పంచకర్మకి ముందు ప్రీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. దాంట్లో మనము బాడీ టాక్సిన్స్ని బయటికి పంపించేసి దాంట్లో స్నేహనం స్వేదనం చేయడం వల్ల బాడీ టాక్సిన్స్ని ఒక దగ్గర తెచ్చి పెడతాము. అండ్ అగైన్ ఈ ట్రీట్మెంట్స్ ఈ బస్తి కానివ్వండి లేకపోతే
వమనం కానివ్వండి అంటే చేయించినట్టయితే ఆ బాడీలో ఉన్న టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ అగైన్ ఈ పంచకర్మాస్ కూడా అకార్డింగ్ టు డిసీజ్ లైక్ స్కిన్ డిసీజ్లో ఒక రకంగా ఉంటుంది, అండ్ అగైన్ ఈ ఇంకా స్పాండిలోసిస్ కానీ ఆర్థరైటిస్ కండిషన్స్లో వేరే రకంగా ఉంటుంది, అండ్ అగైన్ ఆస్తమాలో కూడా మళ్ళీ వేరే కైండ్ ఆఫ్ పంచకర్మ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే, సో ఆర్థరైటిస్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? ఒకటి ఆర్థరైటిస్ కాకుండా అంటే ఒకటి మనం వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇఫ్ అట్ ఆల్ వీఆర్ హెఫ్టీ ముందే ఒబేస్ ఉన్నట్టయితే మనం ఆ వెయిట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ని తగ్గించుకోవాలి. అది ఫస్ట్ మెయిన్ క్రైటీరియా ఉంటుంది. దాంతోపాటు ఇఫ్ అట్ ఆల్ సెడెంటరీ లైఫ్ హ్యాబిచువల్ అయినప్పుడు మనము కొంచెం ఎక్కువ సన్కి ఎక్స్పోజ్ కానివ్వండి అండ్ అగైన్ కొంచెం ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, ఇది చేసినట్టయితే బాడీ మెటబాలిక్ రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యి గ్లాండ్స్ని యాక్టివేట్ చేస్తుంది, కానీ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసి అక్కడ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అనేది రిలీజ్ అవుతుంది. అది వన్ ఆఫ్ ద కండిషన్. దాంతోపాటు మనం ఫుడ్ అంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ లైక్ సపోటా కానివ్వండి, లేకపోతే క్యాషూ నట్స్ కానివ్వండి, అండ్ అగైన్ నువ్వులు, ఇవన్నీ ఎక్కువ మోతాదులో తీసుకున్నట్టయితే మనకు చాలా మటుకు యూస్ఫుల్ ఉంటుంది. దాంతోపాటు మనకు తగినంత మన శక్తికి పని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ అట్ ఆల్ దానికి మీరు చేసినట్టయితే పెయిన్స్ రావడం కానివ్వండి, స్ట్రెస్ పడడం చాలా మటుకు సహజంగా చూస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. ఏం లేదు, సార్తో మాట్లాడాను మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో చెప్పండి రాములు గారు. ఏం లేదు సార్, నాకు బైక్ యాక్సిడెంట్ అయింది సార్. అయితే డాక్టర్ ఎంఆర్ఐ చేస్తే లిగ్మెంట్ ప్రాబ్లం అని చెప్పింది సార్. ఓకే అండి. అయితే ఒకసారి కాలు బ్యాలెన్స్ అవుతుంది సార్ 1 టైమే. రైట్ అండి. అయితే మామూలుగా పెయిన్ ఉండే సార్, ఇప్పుడు పెయిన్ లేదు, బాగా నడుస్తున్నా కానీ సార్ కొంచెం భయం పెట్టి అట్లా కాల్ చేసినాం సార్. ఎట్లా సార్ ఇది? అయితే వేరే సార్ కలిసి సర్జరీ అని చెప్పింది సార్, లిగ్మెంట్ వెళ్ళింది మొత్తం అని. రైట్ అండి. అయితే నాకైతే లిగ్మెంట్ అంటే సార్ మొత్తం నడరాదు సార్, ఫ్రీగా నడుస్తున్నా, మంచిగా నడుస్తున్నా సార్, పెయిన్ బిన్ ఏం లేదు సార్. మరి ఎట్లా సార్? రైట్ అండి. అది లిగమెంట్ టేర్ అనేది ఒక బోన్ టు మజిల్ అటాచ్మెంట్ ఉంటుంది. దాన్ని మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద టైమ్ అది లిగమెంట్గా ఫామ్ అయ్యి బోన్కి అటాచ్ అయి ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ లిగమెంట్ టేర్ ఉన్నప్పుడు ఓన్లీ ఇన్ ద పర్టికులర్ పొజిషన్స్లో నడిచేటప్పుడు మాత్రం పెయిన్ అనేది తెలుస్తుంది. అక్కడ దానికి సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ రెస్ట్ కావాలి, అండ్ అగైన్ రెస్ట్రిక్టెడ్ మూమెంట్, కాళ్ళు కదపకుండా కొన్ని రోజులు రెస్ట్ ఇచ్చినట్టయితే అది చాలా మటుకు మనము ఆపరేషన్ అనేది అవాయిడ్ చేయొచ్చు. ఇఫ్ అట్ ఆల్ అలా కాకుండా మనం వర్క్ చేయడం కానివ్వండి, దానికి ఎక్కువగా స్ట్రెయిన్ ఇచ్చినట్టయితే మరి డెఫినెట్గా స్మాల్ ఆపరేషన్ అనేది ఉంటుంది. జస్ట్ స్మాల్ కట్ చేసి దాన్ని ఇక్కడ స్టిచ్ చేసేస్తారు, చిన్న ఆపరేషన్ అండి. ఇఫ్ అట్ ఆల్ సివియర్ కండిషన్ ఉంటే అది చాలా మటుకు తీసుకోవచ్చు. అలా కాకుండా అవాయిడ్ చేసి మనము చాలా మటుకు నార్మల్ మెడికేషన్ అంటే అండ్ అగైన్ పంచకర్మాలు తీసుకున్నట్టయితే జస్ట్ ఒక చూర్ణపిండ స్వేదనం కానివ్వండి, లేకపోతే షష్టికశాలి పిండ స్వేదనం చేసినట్టయితే చాలా మటుకు రేవు ఉంటుంది. అండ్ అగైన్ దాని తర్వాత కూడా చాలా మటుకు మనము కాల్ని రెస్ట్రిక్టెడ్ మూమెంట్లో పెట్టినట్టయితే యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఓవరాల్గా ఆర్థరైటిస్కి సంబంధించి పంచకర్మ ద్వారా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయని చెప్తున్నారు. యా, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.